పక్కన ఒక మూగ బొమ్మవై శిలగా నిలిచేవే. చేసిన కర్మను అనుభవించమని నన్ను వదిలేశావే. అయితే నీకి మొక్కులు ఎందుకు? ఏటైనా ఈ జాతరలు ఎందుకు? ఇక నీకి గుడి ఎందుకు? ఆ గోపురం ఎందుకు? ఆగక ముందే నా ఆక్రోశం అగ్నిగా మారక ముందే, ఆ రావాణల కాలంలో నేనాహుతి కాకముందే, దుర్గవై చండివై దురితవినా శంకరివై అమ్మవై అభయవై అగ్రహోదగ్రవై చూపులే పిడి కాకులుగా ఆ కాకుని చూస్తే చూసి తెల్లుమిక్కిన పట్నంలో తల్లి నువ్వు జనక మాడి సత్యమేవ జయదేయని లోకానికి చాటింపగరా. నా కన్నీటికి నీ మనసు కలిగి కదిలి రాకపోతే నా రక్తాన్ని నైవేద్యంగా పెడుతున్నాను, తీసుకో.